అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్గా ఒక మాట మాట్లాడిండు. ఏంటంటే, నాకు రేవంత్ రెడ్డికి మధ్య ఏ గ్యాప్ లేదు, మేమిద్దరం మంచిగానే ఉన్నాం, మేమిద్దరం కలిసి ఉన్నాం. నేను రోజు రేవంత్ రెడ్డితో ఫోన్ మాట్లాడతా, రేవంత్ రెడ్డి కూడా నాతో మంచిగానే మాట్లాడతాడు. మేమిద్దరం కలిసి పని చేస్తున్నాం, మేము ఎక్కడ పంచాయతీలు పెట్టుకోలే, మేము ఎక్కడ గొడవ వల్లే, మేము మంచిగానే కలిసి ఉన్నాం. వస్తున్నటువంటి వార్తలన్నీ ఫేక్ వార్తలు. మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట. కొన్ని మీడియా ఛానల్లో, కొన్ని పేపర్లో ఒక వార్త బాగా సర్క్యులేట్ అయింది. ఏంటంటే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చిందని, వీళ్ళిద్దరు ఎందుకో ఒకళ్ళకొకళ్ళు వర్తలేదని, ఏదో పంచాయతీ అవుతుందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న వెంటనే స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే మహేష్ అన్ననే ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండట. ఏమనంటే, అవును, రేవంత్ రెడ్డి మాకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ విషయంలో నేను నిజంగానే బాధపడుతున్నా, రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఆయన ఒక్కడు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అనేటటువంటి మాట పిసిసి అధ్యక్షుడు మహేష్ అనే చెప్పిండు. మరి ఏ విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నాడు అంటే, యాదగిరి గుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి. ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్స్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని పెట్టిండు. ఇప్పుడు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళంటే ఎవరు? మళ్ళీ చిరంజీవి వాళ్ళ భార్యకు ట్రస్ట్ బోర్డులో చోటిచ్చిండు. చిరంజీవి వాళ్ళ భార్య ట్రస్ట్ బోర్డు మెంబర్. రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా ఇచ్చిండో తెలియదు. ఇప్పుడు చిరంజీవి కుటుంబం ఒక్కసారి కూడా యాదగిరిగుట్ట పోలే చక్కగా, వాళ్ళు పోయినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు పోతున్నారేమో, ట్రస్ట్ బోర్డులో పేరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోతున్నారేమో, కానీ మరి వాళ్ళు యాదగిరిగుట్ట పోయి దర్శనం చేసుకున్నటువంటి దాఖలాలు మనం చూడలే. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇచ్చిండో తెలియదు. మళ్ళీ ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ కూడా రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళను, లేకపోతే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నటువంటి వాళ్లకు, ఇట్లా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకు ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ ఇచ్చిండు. ఈయన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియదు, కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ లేదు. కొండా సురేఖకు మొత్తం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయినాక, ట్రస్ట్ బోర్డు ఆమోదం అయిపోయాక, ట్రస్ట్ బోర్డులో మెంబర్స్ మొత్తం ఫిల్ అయినాక, ట్రస్ట్ బోర్డు పెట్టినామని తెలిసినప్పుడు అప్పుడు కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, అప్పటిదాకా లేదు. అంటే రేవంత్ రెడ్డి మొత్తం కావాలనే ఇండివిజువల్గా తాను డిసిషన్ తీసుకున్నాడు, ఓన్ డిసిషన్. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం ఓకే, సూపర్, ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే. కానీ ట్రస్ట్ బోర్డులో మెంబర్స్ ఎవరైనా చూసుకోవాలి కదా. ఇప్పుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్సు తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డికి దొరకలేదా? ట్రస్ట్ బోర్డులో మెంబర్సు తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళు దొరకలేదా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు దొరకలేదా? కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు దొరకలేదా? అంటే రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకి ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇచ్చేసిండు. పెద్ద పెద్ద బాగా పైసలు ఉన్న వాళ్ళకు, వ్యాపారవేత్తలకు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించిండు. అది పిసిసి మహేష్ అన్నకు నచ్చలే. గతంలో ఆయన మాట్లాడిండు, గతంలో ఆయన చెప్పే కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పిండు. ఎప్పుడైతే మహేష్ అన్న ఈ మాట అన్నాడో అప్పుడు వార్తలు వచ్చినాయి. ఏమని? మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి పడట్లేదు, పంచాయతీ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయని. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక ఛానల్లో వార్త వచ్చింది, పదే పదే ఆ వార్త ప్లే చేశారు. ఏమని? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి పదవి డిజాస్టర్, ఆయన మంచిగా పనిచేస్తలేడు, గాంధీ భవన్లో బీర్ సీసాలు కనబడుతున్నాయి, గాంధీ భవన్లో సిగరెట్లు కనబడుతున్నాయి, అసలు అది గాంధీ భవన్ లెక్క లేదు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అయిన తర్వాత గాంధీ భవన్ అంతా ఆగమాగం ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ కొత్తలేడు, మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి రకరకాల వార్తలు ఒక మీడియా ఛానల్లో వచ్చినాయి. ఆ మీడియా ఛానల్ రేవంత్ రెడ్డి బాగా క్లోజ్, బాగా దగ్గర. పొద్దుగా లేస్తే రేవంత్ అన్న కూడా సపోర్ట్ చేస్తారు ఆ మీడియా ఛానల్. ఆ ఛానల్ పేరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం సూపర్ నెంబర్ 1 ఛానల్ మాదని చెప్పి ఇప్పుడు మొత్తం శాటిలైట్ పెట్టుకున్నారు. ఇక మొత్తం బీబీసీ రేంజ్లో వాళ్ళంతా చేస్తున్నారు. అంటే ఒక పెద్ద ఛానల్, పెద్ద ఇంగ్లీష్ ఛానల్ రేంజ్లో ఆ ఛానల్ నడుతుర్రు. ఎక్కడో కాదు, ఆ ఛానల్ హైదరాబాద్లో ఉన్నది. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో ఆ ఛానల్ పెట్టిర్రు. అయితే ఈ ఛానల్ పేరేమో బిగ్ టీవీలో వచ్చింది వార్త, బిగ్ టీవీలో వచ్చింది. ఆ వార్త వచ్చినాక ఈ ఛానల్ రేవంత్ రెడ్డికి మళ్ళీ క్లోజే. మహేష్ కుమార్ గౌడ్ పైన వార్త వస్తే మహేష్ అన్న రాహుల్ గాంధీకి లేఖ రాసిందట. ఏమని? నా పైన ఇట్లా వార్తలు రాసిరు, మరి ఎందుకు రాస్తున్నారు నాకు తెలిసలేదు, పదే పదే నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా పైన కొంతమంది లీడర్లు కుట్రతోటి వార్తలు రాపిస్తున్నట్ట అని చెప్పి మహేష్ అన్న వార్త అంటే లేఖ రాస్తే రాహుల్ గాంధీ మహేష్ అన్నకు ఫోన్ చేసినట్టు. ఫోన్ చేసి మీరు పోయి ఖర్గేని కలవండి అంటే రేవంత్ రెడ్డి, మహేష్ అన్న, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం ముగ్గురు పోయి బెంగళూరులో ఖర్గేని కలిసిరు, మల్లికార్జున ఖర్గేని కలిసిరు. ఖర్గే ముగ్గురుతో మాట్లాడినట్టు డిస్కస్ చేసి అయిపోయింది. ఆ తర్వాత కొన్ని వార్తలు తెరపైకి వచ్చినాయి. ఏమని? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఈ వార్త రాపించిందని. ఎందుకు రాపించిందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలన్నట. రేవంత్ రెడ్డి బాగా క్లోజు. రేవంత్ రెడ్డి ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పా. రేవంత్ రెడ్డికి సూపర్ క్లోజు, పొద్దుగా లేసి రేవంత్ అన్నతోటే ఉంటాడు. ఆయన
మహేష్ కుమార్ గౌడ్ పైన వార్త రాపించిండు. మహేష్ కుమార్ గౌడ్ని కావాలనే ఆయన టార్గెట్ చేసిన ఒక చర్చ కూడా వచ్చింది మధ్యలో. ఎందుకు ఆ చర్చ వచ్చిందంటే మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తికి కావాలంట. అది మహేష్ అన్న వద్దన్నాడు. ఆయనకి ఇవ్వద్దు, ఆయనకి ఎట్లు ఇస్తారు? ఆయన మన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరా? ఆయనకి ఏ విధంగా ఇస్తారు? ఆయన సీనియర్ లీడర్. ఆయన లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వేరే వాళ్ళకి ఇవ్వాలని మహేష్ అన్న చెప్పగానే మీనాక్షి మేడం కూడా అదే మాట చెప్పింది. చెప్పగానే ఆయన కుట్రలు స్టార్ట్ చేసింది అనేది కూడా కొంత వినబడిన చర్చ. ఆ తర్వాత బిక్టీలో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత వార్తలు పోయినాయి. కొన్ని రోజులు వేసిరు, కొన్ని రోజులు బంద్ చేసిరు, అయిపోయినాయి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసిరు. మీనాక్షి నటరాజన్ కూడా ఒక వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఆమె అడ్డుకుందట. సో నా పదవి అడ్డుకుంటారా అని చెప్పి మీనాక్షి నటరాజన్కి వాస్తవానికి రాజ్యసభ రావాలి. రాజ్యసభ రాకుండా రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఒక వ్యక్తే చేసింది అనేది కూడా కొంత వినబడిన చర్చ, వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు మహేష్ అన్న ఏం చెప్తున్నాడు? మాకేం గొడవలు లేవు, పంచాయతీలో మేము మంచిగానే ఉన్నాం. మరి ఎందుకు మహేష్ అన్న ఇట్లా చెప్తుండంటే రేవంత్ రెడ్డి మహేష్ అన్న వీళ్ళు ఢిల్లీకి పోయారు. 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు. 3 రోజులు ఉన్నారు ఢిల్లీలో. అప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మొత్తం ధర్నా చేస్తారు, అది ఇది చేస్తారు. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఇది అరెస్ట్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పోయిరు. ముగ్గురు అంటే దాదాపు ఒక 10 మంది దాకా పోయిరు. మంత్రులు పోయిరు, మీనాక్షి మేడం, పిసిసి, రేవంత్ అన్న పోయి కూర్చున్నారు. నేను ఒక ఫోటో కూడా మీకు గతంలో చూపించిన. వంశీచంద్ర రెడ్డి, రేవంత్ రెడ్డి. ఈ ఫోటో మీకు చూపించిన గతంలో, మీకు గుర్తుండే ఉంటుంది. నేను దగ్గరకు వచ్చి చూపిస్తా. ఇంకో ఈ ఫోటో నేను మీకు చూపించిన గతంలో. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మంత్రులు కూర్చొని దామోదర్ రాజనరసింహ, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, బట్టి, వీళ్ళు కూర్చురు కదా. వీళ్ళు కూర్చున్నటువంటి టైంలో కొన్ని వార్తలు వచ్చినాయి. ఏమని? వంశీచంద్ర రెడ్డి వాస్తవానికి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడరే కాంగ్రెస్లో వంశీచంద్ర రెడ్డి. ఆయన 2000లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టున్నాడు వంశీచంద్ర రెడ్డి. సో వంశీచంద్ర రెడ్డి ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. 2000లో ఆయన పార్టీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి 2017లో 18లో ఆయన వచ్చినట్టున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి. ఆ తర్వాత పిసిసి పదవి వచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆయన రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ చిన్నగా పైకి లేపుకుంటూ వచ్చిండు. సో అధికారంలోకి వచ్చింది పార్టీ. వంశీచంద్ర రెడ్డి అక్కడ ఏఐసిసి మీటింగ్ జరిగితే వంశీచంద్ర రెడ్డి లీడ్ తీసుకున్నాడని వార్తలు వచ్చినాయి. వంశీచంద్ర రెడ్డి లీడ్ తీసుకున్నాడు. ఆ మీటింగ్ మొత్తం వంశీచంద్ర రెడ్డి నడిపించిండు. వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి మెంబరు, ఏఐసిసి సెక్రటరీ. సో వంశీచంద్ర రెడ్డి మొత్తం అంతా నడిపించిండని చెప్పి వార్త వచ్చింది. అయితే ఆ వార్త వచ్చినాక రేవంత్ రెడ్డి బాగా ఫీల్ అయిపోయినట. ఏమని? అసలు వంశీచంద్ర రెడ్డి మీటింగ్ నడపడం ఏంది? నేను సీఎం, నేను ముఖ్యమంత్రి, ఓడిపోయినటువంటి ఎంపీ ఆయనే మీటింగ్ నడిపిస్తాడా? ఆయన చెప్తే మేము వినాలనా? ఆయన చెప్పింది మేము ఫాలో కావాలనా అని రేవంత్ అన్న పాపం బాధపడ్డాడేమో. మరి బాధపడిపోయి రేవంత్ అన్న ఇబ్బంది పడి ఆయన ఢిల్లీ పోయి హైకమాండ్తో కూడా మాట్లాడిండట, హైకమాండ్తో డిస్కస్ చేసిండట. ఆ తర్వాత రేవంత్ అన్నకు పెద్ద బాధ ఏంటంటే ఢిల్లీలో ఒకవేళ ఏఐసిసి మీటింగ్ పెట్టాలంటే ఖర్గే పెట్టాలి, కేసీ వేణుగోపాల్ పెట్టాలి, రాహుల్ గాంధీ పెట్టాలి. వంశీచంద్ర రెడ్డి ఎట్లా పెడతాడు? వంశీచంద్ర రెడ్డి ఏ విధంగా పెడతాడు? ఈ వంశీచంద్ర రెడ్డి కూడా ఆయనే మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి ఓడిపోయింది ఎంపీ. రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి కావాలని వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టే ప్రయత్నం చేసిన వార్తలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్న మాట కాదు, రకరకాల చర్చలు ఉన్నాయి బయట. సోషల్ మీడియాలో బాగా వార్తలు నడిచినాయి, రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే వంశీచంద్ర రెడ్డి లీడ్ చేయలేదు. వంశీచంద్ర రెడ్డి అసలు ఈ మీటింగ్లో ఆయన పాత్ర పోషించలేదు అని చెప్పి పిసిసి మహేష్ అనే చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాధారణంగా ఇగో వంశీచంద్ర రెడ్డి ఇక్కడ కూర్చున్నాడు, టేబుల్ అటు మొత్తం మధ్యలో కూర్చున్నాడు. వంశీచంద్ర రెడ్డి చుట్టూ మొత్తం మంత్రులు కూర్చున్నారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే మొత్తం వంశీచంద్ర రెడ్డి నడిపించింది కావచ్చు మీటింగ్ అంటే. ఎందుకంటే వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. అట్లని బట్టి కంటే సీనియర్ లీడర్ ఏం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ కాదు, మహేష్ అన్న కంటే సీనియర్ లీడర్ కాదు, దామోదర్ కంటే సీనియర్ లీడర్ ఏం వంశీచంద్ర రెడ్డి కాదు. కానీ వంశీచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి కంటే సీనియరే. రేవంత్ రెడ్డి ఇప్పుడు దీంట్లో కూర్చున్నటువంటి అందరు మంత్రుల కంటే జూనియర్ రేవంత్ రెడ్డి. సీతక్క కూడా అంత సీనియర్ ఏం కాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళంతా టీడీపీ నుండి వచ్చినటువంటి వాళ్ళు. సీతక్క అయినా రేవంత్ రెడ్డి అయినా అంత టీడీపీ నుండి వచ్చారు. ఆ తర్వాత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి పనిచేసేటటువంటి నాయకులు వీళ్ళంతా గతంలోనే మంత్రి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు. అయితే వంశీచంద్ర రెడ్డి ఇదంతా లీడ్ చేసిందని రేవంత్ అన్న కోప్పడ్డాడట. ఆయన చెప్పింది నేను వినాలన్నా. ఆ తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేశారు, కోఆర్డినేషన్ కమిటీ అని. కోఆర్డినేషన్ కమిటీ ఏంటంటే 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాలి. కోఆర్డినేషన్ కమిటీకి చెప్పినాక కోఆర్డినేషన్ కమిటీ ఓకే చెప్తేనే రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పి కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న పంచాయతీ పెడుతున్నాడు. ఏమని? వంశీచంద్ర రెడ్డి చెప్తే నేను వినాలన్నా? నేను ముఖ్యమంత్రి, నేను బాస్, నేను ఏం చేయాలన్నా కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాలన్నా? మరి నేను సీఎమా ఏంది? నేను చెప్పను. అవసరానికి నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా.
ఇప్పుడు ఇది మరి ఇప్పుడు మహేష్ అన్న ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పినా ఫస్ట్ మీకు చెప్తున్నారు, ఒకసారి మీరు విన్న తర్వాత మనం మాట్లాడదు. ఇగో నాకు రేవంత్కు మధ్య గ్యాప్ లేదు, మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం, మా ఇద్దరి మధ్య చాలా సఖ్యత ఉంది. ఆ తర్వాత ఇగో కోఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఓపెన్ ప్లేస్లో ఉన్నందున వంశీచంద్ రెడ్డి మధ్యలో కూర్చున్నట్లు అనిపిస్తుంది, అది చూసి ఆయన సమీక్ష నిర్వహించినట్లు పొరపాటు పడుతున్నట. అయితే వంశీచంద్ రెడ్డి ఓపెన్ ప్లేస్లో జరిగిందట మీటింగు, కోఆర్డినేషన్ కమిటీ మీటింగు ఢిల్లీలో. వంశీచంద్ రెడ్డి ఆ మీటింగ్ ఏం లీడ్ చేయలేదు, ఆయన నడపలేదు, ఆయన జస్ట్ ఖాళీ ఉంది కాబట్టి మధ్యలో కూర్చున్నాడు. అంటే వంశీచంద్ రెడ్డి లీడ్ చేస్తున్నానే మరి వచ్చిన బాధ ఏందో, మరి రేవంత్ రెడ్డి వద్దంటుండేమో, గట్లెట్లుంటుంది వంశీచంద్ రెడ్డి లీడ్ చేసిందని చెప్పొద్దు. ఇప్పుడు వంశీచంద్ రెడ్డి ఎంపీగా గెలిస్తే ఆయన ఫుల్ పవర్స్ వస్తాయి, వంశీచంద్ రెడ్డి రాహుల్ గాంధీ బాగా దగ్గర, ఇక వంశీచంద్ రెడ్డి ఏం చెప్తే అది వినుడవుతుంది అని చెప్పి వంశీచంద్ రెడ్డిని కావాలని ఓడగొట్టిరనేటటువంటి రకరకాల వార్తలు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ అన్న ఇంకో ముచ్చట కూడా ఏం చెప్పింది తెలుసా, ఆయన చెప్పినటువంటి మాట, కోఆర్డినేషన్ కమిటీకి రేవంత్ రెడ్డి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ అన్న చెప్తున్నాడు కోఆర్డినేషన్ కమిటీకి రేవంత్ రెడ్డి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదట. అంటే అర్థమైంది, నిన్నటిదాకా మొన్నటిదాకా వచ్చినటువంటి వార్త ఏంది, కోఆర్డినేషన్ కమిటీకి రేవంత్ రెడ్డి అన్నీ చెప్పాలి, రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా, రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా కోఆర్డినేషన్ కమిటీకి ఖచ్చితంగా చెప్పాల్సిందే, వేరే ఆప్షన్ లేదని చెప్పి ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకునే సిచ్యువేషన్ లేదు, ఒకప్పుడు తీసుకునేది ఇప్పుడు లేదు, రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేసిర్రు అని చెప్పి ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మహేష్ ఏమంటున్నాడు, కోఆర్డినేషన్ కమిటీకి రేవంత్ రెడ్డి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మరి బహుశా రేవంత్ రెడ్డి అన్నాడేమో, మరి నేను రిజైన్ చేస్తా, నేను రాజీనామా చేస్తా, నేను ఉండను ఈ పార్టీలో, ఏంది ఇదంతా, నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాలనా, కోఆర్డినేషన్ కమిటీలో వంశీచంద్ రెడ్డి ఉన్నాడు, అది మరి రేవంత్ రెడ్డి వస్తలేదేమో. వంశీచంద్ రెడ్డి ఉన్నాడు, బట్టి అన్న ఉన్నాడు, ఉత్తమన్ ఉన్నాడు, మీనాక్షి మేడం ఉన్నది, మహేష్ అన్న ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, దామోదర్ ఉన్నాడు, ఇట్లా మంత్రులందరూ కోఆర్డినేషన్ కమిటీలో ఉంటారు, సీనియర్ లీడర్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళందరికీ చెప్పాలి. అది రేవంత్ రెడ్డి నచ్చలేదేమో, అరే నేను సీఎం, నేను బాస్, నేను ముఖ్యమంత్రి, నేను అందరికీ చెప్పాలనా, మరి అందరికీ చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా నిర్ణయం, ఇప్పుడు మొన్న యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు, రేవంత్ రెడ్డి సొంతంగా ట్రస్ట్ బోర్డు ఏదో పెట్టినట్టు కాదు కదా. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంటే చాలా మంది ఉంటారు దాంట్లో, మరి ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మంత్రులను కూడా అడగాల్సింది, ఎమ్మెల్యేలను కూడా అడగాల్సింది, ఉత్తగానే నేనే పెట్టుకుంటా నేనే చేస్తా అంటే కాదు. ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు మంత్రులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఒక్కడే కట్టిండు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. సీన్ కట్ చేస్తే ఏదైతే మినిట్ బుక్ తీసిరు అంటే క్యాబినెట్ మీటింగ్స్ సంబంధించిన మినిట్ బుక్ తీస్తే లేదు మంత్రులందరితో కేసీఆర్ డిస్కస్ చేసిండు, మాట్లాడిండు, మంత్రులు కూడా క్యాబినెట్లో యాక్సెప్ట్ చేసిరు, అందరూ ఒప్పుకున్నారు, కాళేశ్వరం కడదాం ఓకే అని చెప్పి మంత్రులు అందరూ యాక్సెప్ట్ చేసినాకనే కాళేశ్వరం కట్టిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని నేను సొంతంగా చేస్తా అంటే ఏడవుతుంది? రేవంత్ రెడ్డి ఏదైనా చేయాలంటే మంత్రులకు చెప్పాలి, మంత్రులకు చెప్తే సీనియర్ లీడర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి కంటే ముందే ఎప్పుడో మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తారు, కానీ రేవంత్ అన్న సలహాలు పట్టించుకోడు. ఇప్పుడు మహేష్ అన్న కోఆర్డినేషన్ కమిటీకి రేవంత్ రెడ్డి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుండంటే మరి రేవంత్ అన్న ఏం చేసి ఉంటాడో మీకు అర్థం కావాలి. మరి నేను రాజీనామా చేస్తాను, నేను ఉండను పార్టీలో, ఏంది అసలు ఈ కథ ఏంది, నేను వేరేటోళ్ళకి చెప్పడం ఏంది, నేను చెప్పను, నేను గట్టెట్లే చెప్తా అని మరి రేవంత్ రెడ్డి ఏమైనా అనుండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఆప్షన్ రేవంత్ రెడ్డి కాకుండా వేరేటోళ్ళని ముఖ్యమంత్రి పదవి ఒకవేళ ఇస్తే రేవంత్ రెడ్డి వర్గం అంతా రాజీనామా చేస్తే డిస్టర్బెన్స్. ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నది 66 సీట్లు, ఇప్పుడు పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ తోట టచ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ రాజీనామా చేస్తే మినిమం 60 సీట్లు ఉండాలి. తెలంగాణలో పార్టీ అధికారం ఉండాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. మరి రేవంత్ రెడ్డికి 64 సీట్లు అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి రాజీనామా చేసిననుకో అలిగో లేకపోతే కోపంతోటో ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ పెత్తనం చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రభుత్వంలో ఏం పని, రేవంత్ రెడ్డికి ఇట్లా కూడా అంటున్నట. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నకు, వంశీచంద్ రెడ్డికి, మీనాక్షి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి వీళ్ళు, ప్రభుత్వంతో వీళ్ళకేం పని, ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఏం కథ అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తారు, మంత్రులు డిసైడ్ చేస్తారు, నేను ముఖ్యమంత్రి నేను డిసైడ్ చేస్తాను, అధికారులు డిసైడ్ చేస్తారు, ప్రభుత్వంలో పార్టీకి ఏం పని, పార్టీలో ఏమైనా తప్పులుంటే పార్టీ చూసుకోవాలి కానీ ప్రభుత్వంలో పార్టీ ఏలు పెట్టొద్దని రేవంత్ రెడ్డి చెప్తున్నట. మరి దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్న చెప్పుండొచ్చు, మరి నేను రాజీనామా చేస్తా మరి ఏంది ఇట్లా మీరు చేస్తే నేను ఉండను, నేను రిజైన్ చేస్తాను రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పిండేమో. అందుకే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా లేదు ఇక రేవంత్ రెడ్డి ఆప్షన్ వేరే ఆప్షన్ లేదనే ఉద్దేశంతో మరి ఇక రేవంత్ రెడ్డి అన్ని చెప్పాల్సిన అవసరం లేదని అంటుర్రేమో మరి మహేష్ అన్న కూడా. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి పవర్స్ కట్టు అట్లా ఇట్లా అని మాట్లాడుతూ సడన్గా లేదు మేము మంచిగానే ఉన్నాం, కలిసి ఉన్నాం, క్లోజ్ ఉన్నాం అంటే కాంగ్రెస్లో నార్మల్గా అన్నీ జరుగుతాయి, ఏదన్నా జరగవచ్చు.
కుర్చీలు ఎత్తేసుకున్నాడు, లేకపోతే కోప్పడు, పంచాయతీలు ఇవన్నీ జరుగుతాయి. గాంధీ భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొట్టుకున్నటువంటి ఆ దాఖలాలు కూడా ఉన్నాయి, ఆ సంఘటనలు కూడా ఉన్నాయి, మనం మస్తుగా చూసినాం. కాంగ్రెస్లో పంచాయతీలు కామన్, కలిసిపోవడం కూడా కామనే, వెరీ కామన్ ఉంటుంది. ఏదన్నా సాధ్యం కాంగ్రెస్లో. ముఖ్యమంత్రిని మార్చడం కూడా సాధ్యమవుతుంది కాంగ్రెస్లో, పెద్ద అదేం ఉండదు. కానీ రేవంత్ రెడ్డిని మారుస్తే రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి దాదాపు 28 నుండి 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అందుకే రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయరు, రేవంత్ రెడ్డిని ఏమన్నారు. మరి బహుశా ఇవన్నీ పంచాయతీ చూసినాక రేవంత్ రెడ్డి పైన రిస్ట్రిక్షన్ చూసినాక, రేవంత్ రెడ్డి పైన కొన్ని కొత్త రూల్స్ కొత్త గైడ్ లైన్స్ పెట్టి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోదు, అట్లా ఇట్లా మేము చెప్పినట్టు వినాలని చెప్తే రేవంత్ రెడ్డికి ఎందుకో ఈగో అట్టే, మరి రేవంత్ అన్న అట్లా చేసి నేను రాజీనామా చేస్తానేమని చెప్పుండొచ్చు. అందుకే లేదు రేవంత్ రెడ్డి సూపర్, అద్భుతం, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, రేవంత్ రెడ్డి మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని మాకేం చెప్పాల్సిన సిచ్యువేషన్ లేదు, ఆయన పని చేసుకోవచ్చు అని చెప్తురేమో. మరి చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అయితే అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.